మీకోసం రథయాత్రలో ఉప ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించిన చంద్రబాబు నేడు మెదక్ జిల్లాలో పర్యటిస్తారు. స్టేషన్ ఘనపూర్, ఆలేరు నియోజకవర్గాల్లో నిన్న విస్తృతంగా ప్రచారం చేసిన చంద్రబాబు గెలుపుపై పూర్తిస్థాయి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉధృతమైన ప్రచారంతో పార్టీ అభ్యర్థుల విజయం కోసం విశేషంగా శ్రమిస్తున్నారు. నిన్న కడియం శ్రీహరి అభ్యర్థిగా ఉన్న వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్లో రోడ్ షోలు నిర్వహించారు. స్థానిక అంశాలపై ప్రాధాన్యతనిస్తూ తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. రైతుల కోసం తాము చేసిన ఆందోళనల ఫలితంగానే నేడు పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. వరంగల్ జిల్లా మడికొండ, స్టేషన్ ఘన్పూర్లలో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. నేను అడుగుతున్నా, మా ఆడపడుచుల్ని తప్పట్లు కొట్టి మీ ఆహ్వానం తెలియజేయండి. ఏమమ్మా, అందరికీ నమస్కారాలు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పమంటున్నా. మీరు వచ్చిన 4 ఏళ్లలో మీరేం చేశారు? మేమున్న 9 ఏళ్లలో ఏం చేశాము? మీ ఆదాయం ప్రకారం మీరేం చేశారు? మేము 6 లక్షల ఆదాయం ప్రకారం ఏం చేశాము? చర్చ చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ ముఖ్యమంత్రికి సవాలు వదిలిపెడుతున్నా. సంస్కరణల ఫలాలు సామాన్యుడికి అందే విధంగా చేయటమే తన లక్ష్యమని నల్గొండ జిల్లా ఆలేరులో చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేసి 10 పైసలకే రుణాలు పంపిణీ చేస్తామని, చనిపోయిన వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ప్రతి పేద కుటుంబానికి 2 బల్బులు, టీవీకి కరెంట్ ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రపంచీకరణలో చేతి వృత్తులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చాయి. వాళ్ళకు పునరావాసం ఇవ్వలేదు. చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. చేనేత కార్మికులు ఆకలి చావులకు చనిపోయారు. కనికరం లేని ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోలేదు. అందుకని 3,000 కోట్ల రూపాయలతో ఒక బ్యాంకు పెట్టి, 2,000 కోట్ల రూపాయలతో ఒక బడ్జెట్ పెట్టి 10 పైసల వడ్డీకి అందరికి రుణాలు ఇప్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల ప్రచారం చివరి రోజైన నేడు మెదక్ జిల్లాలోని దొమ్మాట, రామాయంపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం దొమ్మాట నియోజకవర్గం తొగటిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన అనంతరం అక్కడే సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ప్రచారానికి శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి అల్వాల్, వెంకట్రావుపేట, లింగాపూర్, ముత్యంపేట, దౌలతాబాదులో రోడ్ షో నిర్వహిస్తారు. చివరగా చేగుంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.